చూసుకుని అర్జెంట్ అయితే ఏంది కదా ఇంటికి పోలేవాడు. ఓ అమ్మా నాసోని ముసలోడు మరి. ఇక్కడ ఈ దుమ్ము ద్వారా అస్తమా, ఇంకోటి దమ్ము, ఉబ్బసం వచ్చేసి కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కార్మికులు బాత్రూమ్ లేవు, చుట్టుపక్కల ఈ దుమ్ము లేకుండా చెడ్డో పడ్డో మరమత్తు లేవు, అన్ని పక్కేసుకొని పండుకున్నాయి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది, నేను కట్టిస్తానని వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు చేయలే. ఆ తర్వాత కేసీఆర్ కూడా వచ్చిపోయింది, ఇక్కడ నేను కట్టిస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించిన ఆయన దీని మీద దృష్టి పెట్టలేదు. గెలిచిన ప్రతి ఒక్కడు డబ్బు సంపాదించుకుంటూ వాళ్ళే చూసుకుంటారు, కానీ ఈ బీద ప్రజల గురించి, ఈ కార్మికుల గురించి, ఇక్కడ ఉన్న ఈ గొర్రెల మండి గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. దాదాపు ఇక్కడ 10,000 మంది కార్మికులు ఉంటారు దీని మీద ఆధారపడ్డోళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ అందాదా ఇప్పుడు వ్యాపారి పైగా దందా అవుతుంది ఈ జేగూడ మండి పేరు మీద రోజుకు. ఇప్పుడు ఈ టర్న్ ఓవర్ బాగానే అవుతుంది, కానీ ఇక్కడ రైతులు బయట నుంచి వచ్చిన రైతులకు వాళ్ళకు వీళ్ళు మునిగినా కానీ వాళ్ళకు మాత్రం డబ్బు కట్టి పంపిస్తారు. దాదాపు వాళ్ళు ఉండడానికి వసతి కల్పించాలి, ఈ మేకలకు గొర్రెలకు ఉండడానికి వసతి కల్పించాలి. ఇవన్నీ కల్పించాలంటే కూడా ఇక్కడ ఉన్న కమిషన్ ఏజెంటే దానికి ఏర్పాటు చేస్తాడు, కానీ గవర్నమెంట్ పరంగా ఇక్కడ మాత్రం ఏమాత్రం సౌకర్యం లేదు. ఇప్పుడు లైవ్లో అమ్మకుంటా ఏదో అందా సొప్పున కూడా అమ్ముతుర్రట, నిజమేనా? అందా సొప్పునే అమ్ముతారు. ఇప్పటిదాకా లైవ్ సిస్టమ్ రాలేదు. లైవ్ సిస్టమ్ వస్తే బాగుంటుంది, రైతు బాగుపడతాడు. లైవ్ సిస్టమ్ వచ్చినప్పుడే రైతు బాగుపడతాడు, కానీ ఈ అందాజ సిస్టమ్ రైతు నష్టపోతాడు. ఇది ప్రభుత్వం ఈ లైవ్ సిస్టమ్ గుర్తించి దీనికి పగడబందిగా ఏర్పాటు చేసి లైవ్ సిస్టమ్ని గుర్తించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ప్రజలకు కూడా మంచిది. ఏం పేరే? శ్రీనివాస్. అమ్మో గజ కోజాగా. మరి ఎట సంగతి ఇప్పుడు కోడిగుడ్డు ధర 6